హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సొరకాయ గారెలు చేస్తున్నా. ఒక చిన్న గిన్నెడు బియ్యం పిండి తీసుకున్నా, 12 పచ్చిమిర్చి, కరివేపాకు సరిపోయేంత, ఆనపకాయ చిన్నది ఒకటి తీసుకున్నా, 4 ఉల్లిపాయలు. సొరకాయ పొట్టు తీసి కడిగి ముక్కలు చేసుకొని మిక్సీ పట్టుకున్నా. ఇది ఒక గిన్నెలో వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా కడిగి మిక్సీ పట్టిన, ఇది కూడా అందులో వేయాలి. బియ్యం పిండి కూడా అందులోనే వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు కూడా కడిగి తరిగి పెట్టుకున్నా, ఇవి కూడా బియ్యం పిండిలో వేసుకోవాలి. కరివేపాకు కూడా ఒక గుప్పడంత తీసుకొని పిండిలో వేసుకోవాలి. ఆనపకాయను సొరకాయ అని కూడా అంటారు. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. వాటర్ పోయకుండా ఇదంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు కొంచెం టేస్ట్ చూద్దాం. పిండి ఉప్పు సరిపోయింది. పచ్చిమిర్చి పేస్ట్ వేసినాం కదా, అదే సరిపోయింది. ఇంట్లో కారం అవసరం లేదు. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం. కడాయి వేడెక్కింది. గారెలకు సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ తీసుకొని కవర్ మీద ఆయిల్ రాసుకోవాలి. దాని మీద నిమ్మకాయ అంత సైజులో పిండి తీసుకొని మరీ పలసగా కాకుండా మరీ మందం కాకుండా మామూలుగా ఒత్తుకోవాలి. మధ్యలో రంధ్రం చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఈ సొరకాయ గారెలు ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకుంటే చాలా బాగుంటాయి. పిల్లలు సొరకాయ కూర అంటే సరిగా తినరు. ఇట్లా సొరకాయ గారెలు చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఇలాగే అన్నీ చేసి ఆయిల్లో వేసుకోవాలి. ఈ గారెలు అటు ఇటు తిప్పుతూ ఉండాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇవి తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. అన్నీ ఇలాగే చేసుకోవాలి. అయిపోయిందండి సొరకాయ గారెలు చేయడం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మీరు కూడా ఇలా చేసుకోండి. సొరకాయ గారెలు చాలా బాగుంటాయి. ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా. బాయ్.